హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిరిట్ కంపెనీ గురించి తెలుసుకుందామండి. అంటే మిరిట్ మిషన్ అనమాట. దానికి ఆయిల్ ఎలా పెట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దామండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి మిరిట్ కంపెనీ అంటే ఇది ఫోల్డింగ్ మిషన్ అనమాట. అంటే మనకి క్లాత్ ఎంత దలసరిగా ఉన్నా మనకి ఇది స్టిచ్చింగ్ చేసేస్తుంది. మనకి మనం మడత మంచం క్లాత్లు అవి అంత దలసరి కూడా ఇది తట్టుకుంటుంది అనమాట. అంత స్టామినా దీనికి ఉంటుంది. ఎందుకంటే దీనికి నీడిల్ వచ్చేసి మనం 18 సూది వాడతాం. ఈ 18 సూది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ నీడిల్ని లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఈ మిషన్ వచ్చేసరికి మనం ఇంట్లో కుట్టుకునే వాటికి ఇంత అవసరం లేదు. మనం బయట వాటికి ఏమైనా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి మిషన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఈ మిషన్ వచ్చేసి దీనికి చూడండి, టేబుల్ చూడండి, దీనికి ఎక్స్ట్రా కూడా దీనికి ఫోల్డింగ్ ఇస్తాడు. ఈ ఫోల్డింగ్ చూడండి ఎలా పెడతాను. ఈ ఫోల్డింగ్కి కింద ఇలాగా మనకి ఒకటి బ్యాలెన్స్గా ఉండటానికి ఇస్తాడనమాట. దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా అనుకుంటే లోపలికి ఇలా అన్నప్పుడు ఇది ఇలా డౌన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా డౌన్ అయిపోతుంది అనమాట. మనకి ఇది కటింగ్కి ఎక్కువ ఏదన్నా పెద్ద పెద్ద సాల్తీలు కుట్టుకున్నప్పుడు మనకి ఈ స్టాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ స్టాండ్ మళ్ళీ మనం పైకి పెట్టేసుకోవాలనుకుంటే ఇంక ఈ విధంగా అలా అంటే పైకి ఉండిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, ఇదిగో చక్రం, ఇది వీలు ఇలా ఫ్రంట్కే తిప్పుకోవాలి. ఇలా మన వైపుకి మాత్రమే తిప్పుకోవాలి. ఇలా బ్యాక్కి ఎప్పుడైతే తిప్పుతామో అప్పుడు దారం అనేది తెగిపోతుంది. ఇక్కడ సెటిల్లోకి కూడా లోపలికి దారం వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ వీల్ ఎప్పుడు ఫ్రంట్కే తిప్పుకోవాలి. ఇలాగా ఈ విధంగా తిప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం తొక్కటానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ తాడు కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు తాడు ఇక్కడ ఇలా పెట్టేసుకుని కిందకు వచ్చేటప్పటికి మనం వర్క్ అంతా అయిపోయాక ఈ థ్రెడ్ కూడా ఇలా ముడి వేసుకుని ఉంచుకోవాలి. ఇలా వీల్కి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇటు నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు నుంచి ఇలా బ్యాక్కి తిప్పాలి. ఇలా బ్యాక్ తిప్పేటప్పుడు మనం సూదిలో కూడా దారం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ పట్టేసింది కదా, ఇది వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మనం కుట్టేటప్పుడు కాల్ దగ్గర ఉంటుంది అనమాట ఈ ఫోల్డింగ్ మిషన్కి. దీన్ని ఇలా అన్నామంటే మనం ఇక్కడ పాదం ఇలా పైకి అవుతుంది అనమాట. చూడండి, ఇదిగో నేను చేతితోటి ఇక్కడ కింద అంటున్నాను. కింద అంటే మీకు పైన పాదం అనేది ఇలా లెగుస్తుంది. లేకుండా వీలు ఇలా కూడా మనం కాళ్ళు పెట్టుకున్న పాదం కూడా జస్ట్ చూడండి ఇలా మాత్రమే అనాలి. ఇలా మాత్రమే తిప్పుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదిగో పాదం అనేది జస్ట్ ఇలా మాత్రమే అనాలి. కొంతమంది చూడండి ఇలా తొక్కుతారు. ఇలా తొక్కకూడదు, రాంగ్ అవుతుంది. ఇంకో చూడండి, ఇలా సౌండ్ వచ్చి ఇలా తొక్కుతారు. ఇలా మాత్రం మిషన్ తొక్కకండి, మొత్తం అన్నీ కూడా అరిగిపోతాయి మిషన్ పార్ట్లు అన్నీ కూడా. అందుకని మిషన్ ఎప్పుడు జస్ట్ ఇలా మాత్రమే మనం జస్ట్ కాలు వేసామా లేదా అన్నట్టుగానే ఇలా లైట్గా మాత్రమే తొక్కాలి. మనకి ఫ్రంట్కి ఇలా అప్ అండ్ డౌన్ అయ్యేలాగే మాత్రమే మిషన్ అనేది తొక్కుకోవాలి. ఇంకా చూడండి, ఈ సూదిని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని ఈ విధంగా ఇక్కడ గాడి ఉంది కదండి, నట్టుకి ఈ గాడిలోను జస్ట్ ఇలాగా తిరిగింది. ఒకసారి ఇలా తిప్పితే తిరిగిపోయింది అనమాట. ఇప్పుడు సూదిని ఇలా కిందకి అనాలి. ఇలా కిందకంటే సూది వచ్చేస్తుంది బయటికి. ఇలాగా సూది బయటకు వచ్చేసింది కదండి. ఫోల్డింగ్ మిషన్కి 18వ నెంబర్ సూది ఇది చూడండి, రౌండ్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఈ రౌండ్గా ఉన్నదాన్ని ఇక్కడికి మనకి ఓ పక్కనేమో గాడి ఉంటుంది. సూదికి ఇలా గాడి ఉంటుంది. ఓ పక్కన గాడి ఉంది కదండి, ఈ గాడి ఉన్నది మనకి ఎడం చేతి వైపుని బిగించుకోవాలి. ఇలా ఈ పక్కనేమో ఇలాగా ఫ్లాట్గా ఉంటుంది, చూడసారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఈ గాడున్న వైపు తిప్పుకొని మనం ఇలా ఎడం పక్కకు వచ్చేలాగా చూడండి, ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఇలా లోపలికి పెట్టేసుకుని జస్ట్ దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. స్క్రూని ఇలా తిప్పుకోవాలి. స్క్రూని తిప్పుకున్న దాన్ని కొంచెం లైట్గా స్క్రూ డ్రైవర్ పెట్టేసి జస్ట్ ఇలా ఈ గాడిలో స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్ ఇలా తిప్పుకుంటే సూది అనేది బిగించేసుకోవటం అయిపోయింది.
ఇప్పుడు ఈ సూది కరెక్ట్గా వచ్చింది లేదో ఒకసారి ఇలాగా ఒకసారి మన ఎదరికి వీలు తిప్పుకుంటే సూది అనేది కిందకి వెళ్తుంది. ఇలా కరెక్ట్గా వెళ్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ సూది ఈ హోల్లో పడుతుంది కదా, ఇప్పుడు మనకి కరెక్ట్గా సూది అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిందని అర్థం. ఫోల్డింగ్ మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దామండి. ఇది చూడండి, ఇక్కడ థ్రెడ్ పెట్టుకోవడానికి ఇలా ఇస్తాడనమాట. ఇప్పుడు దీన్ని ఇలా అనుకుని మనం రీల్ పెట్టుకోవాలి. ఇలా అలా ఉండిపోద్ది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, మనం కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ హోల్లోకి ఇలా పెట్టుకోవాలి. అలాగే ఈ కింద సెకండ్ హోల్ ఉంది కదా, కింద దానికి మళ్ళీ ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి ఇటువైపుకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి థ్రెడ్ అడ్జస్ట్మెంట్ కోసం కుట్టు టైట్ లూజ్గా రావడానికి ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్ని ఇక్కడ నుంచి మనం థ్రెడ్ ఇది ఈ విధంగా ఇక్కడ గాడి ఉంది కదా, ఈ గాడిలోంచి ఇప్పుడు ఇక్కడ చిన్న లైట్గా ఇలా స్ప్రింగ్ లాంటిది ఉంది. ఈ వైర్లోంచి ఇందులోంచి ఈ స్ప్రింగ్లోంచి ఇలా లోపల నుంచి మనం థ్రెడ్ తీసుకోవాలి. చూడండి అమ్మ, ఈ థ్రెడ్ ఎక్కించుకోవటం కొంచెం తెలీదు. ఈ విధంగా మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్లోంచి ఇక్కడ గాడిలా ఉంది. ఈ గాడిలోకి ఇక్కడ బాబిన్ పట్టుకోవాలి, రీల్ పట్టుకుని. ఇప్పుడు ఇక్కడ ఇలా రొటేట్ అవుతుంది కదమ్మా, ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్లోకి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా మనకి దారం ఎంత ఫ్రీగా వచ్చేస్తుంది. ఇలా వస్తుందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా దారం వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక రింగ్లా ఉంది కదా, దీనికి ఇందులో ఈ విధంగా జాయింట్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక ఈ పైన ఇలా పైకి పెట్టుకుని మనం కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి థ్రెడ్ బయటకు వచ్చేలా ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక రింగ్ ఉంది, ఇందులో కూడా జస్ట్ ఇలా అంటే వెళ్ళిపోతుంది. తర్వాత సూదిలోకి థ్రెడ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకోండి. ఈ విధంగా థ్రెడ్ ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు పాదం ఇలా జస్ట్ పైకని ఈ థ్రెడ్ని ఇలా బ్యాక్ పెట్టుకోవాలి. దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా పెట్టేసుకుని ఈ దారాన్ని జస్ట్ ముందు మనం ఇలా కొంచెం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న దాన్ని సన్నగా ఉన్న ఒక ఓసు లాంటిదైనా ఇలా స్క్రూ డ్రైవర్ అయినా దీనికి హోల్లో పట్టేసేది చూసుకుని మనం థ్రెడ్ ఎక్కించేసుకోవచ్చు. ఈ విధంగా వీలు తిప్పుకొని మన ఫ్రంట్కి తిప్పుకోవాలి. థ్రెడ్ని ఇలా పట్టుకుని దీనికి జస్ట్ ఇలా ఆనిస్తే ఆ వీల్ అనేది ఇలా తిరుగుతుంది. చూసారు కదా, ఇలా దారం లూజ్గా పట్టుకోవాలి. లూజ్గా పట్టుకొని మరీ లూజ్గా పట్టుకోకూడదు, అలాగని టైట్గాను పట్టుకోకూడదు. ఇలా జారుగా పట్టుకోవాలి. జారుగా పట్టుకుంటే ఆ వీలుకి తగిలి మనం ఈ బాబిన్ చక్రం అనేది తిరుగుతుంది అన్నమాట. తిరిగి దారం అనేది ఇలా తోడుకుంటాం అన్నమాట. ఇలా మనకి ఎంత కావాలితే అంత దారం అనేది తోడుకోవాలి. ఇలా తోడుకున్న దీన్ని కేస్మెంట్ అంటాం, అదే బుట్ట అని కూడా అంటాం. ఇది బాబిన్ అనమాట. బాబిన్స్లో కూడా మీరు ఇటువంటి బాబిన్సే తీసుకోండి. ఇక్కడ హోల్ ఉంటాయి, ఈ చుట్టూరు హోల్ ఉన్న బాబిన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది మిషన్ కట్టినప్పుడు. ఇటువంటి బాబిన్సే తీసుకోండి, ఇవి అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాబిన్కి ఇలాగ ఒకటి ప్లేట్ లాంటిది ఉంటుంది. ఈ ప్లేట్ లాంటిది ఇలా పట్టుకుని బాబిని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కొంచెం ఒక 4 ఇంచెస్ ఇలా పొడుగు దారం తీసుకుని దీన్ని ఈ గాడిలో పెట్టుకోవాలి. చిన్న బ్లేడ్లా ఉంది కదా, ఇందులోకి ఇలా గాడిలో పెట్టుకుని ఈ బ్లేడ్లా ఇందులోకి ఇలా తగిలించేసుకోవాలి. ఇప్పుడు ఇలా తగిలించుకున్న దాన్ని ఫ్రీగా వస్తుందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రీగానే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో బాబిన్లో పెట్టేసుకోవాలి. మిషన్ చిన్న హోల్ లాంటిది ఇచ్చాడు కదా, ఇక్కడ ఈ ప్లేట్కి చిన్న హోల్ లాంటిది ఇచ్చాడు కదా, ఈ హోల్ని ఇలా పట్టుకుని లాగితే మనకి ఈ ప్లేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది.
ఇంకా మీకు కనిపించడం కోసం ఇంకా ఓపెన్ చేస్తున్నాను. కొంచెం జస్ట్ ఓపెన్ చేసుకుంటే చాలు మనకు కనిపించడానికి. ఇప్పుడు దీన్ని బాబిన్ని ఇలా ఉంది కదా, ఒక 4 ఇంచెస్ థ్రెడ్ ఉంచేసుకుని ఇలా లోపల ఇలా జస్ట్ ఇలా ఈ సౌండ్ వచ్చే వరకు అలా పెట్టేసుకోవాలి. ఇంక మనం బుట్ట తీసేటప్పుడు ఇలా పట్టుకోవాలి. ఈ ప్లేట్ లాంటిది ఉంది కదా, ఈ ప్లేట్ లాంటిది పట్టుకుని జస్ట్ ఇది ఇలాగా మళ్ళీ ఈ సౌండ్ రావాలి బుట్ట పెట్టేటప్పుడు. ఈ ప్లేట్ని మళ్ళీ బుట్ట పెట్టేసాక ఇలా జాయిగా వదిలేసేయాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోండి. మీకు వీడియో చూపించడం కోసం ఈ ప్లేట్ అనేది తీసి చూపిస్తున్నాను. మీరు మామూలుగా కింద నుంచి బుట్ట అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైదారం ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వీలు మనకి ఫ్రంట్ వైపుకి జస్ట్ ఇలా తిప్పితే కనుక ఇలా ఇలా కిందకి తిప్పినప్పుడు సూది కిందకి వెళ్ళినప్పుడు అడుగు దారాన్ని పైకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్నామా దారాన్ని ఇలా సూది కిందకి తిప్పుకోవాలి. కింద తిప్పుకుంటే మనకి అడుగు దారం లోపల బాబిల్లో ఉన్న దారం ఈ దారం వెళ్ళి అడుగు దారాన్ని తీసుకొస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా బయటకు వస్తుంది. ఇప్పుడు అడుగు దారాన్ని కూడా ఇలా 2 కలిపి పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా 2 కలిపి పట్టుకుని ఈ రెండింటిని ఇలాగా వెనక్కి పెట్టుకోవాలి. ఇలా వెనక్కి పెట్టుకుని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలా కుట్టాలన్నది. ఒక క్లాత్ తీసుకుని, ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని పాదాన్ని జస్ట్ ఇలా ఇలా కిందకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా పాదం, ఇలా జస్ట్ పైకి అనుకునేది ఇదే కిందకి అనుకునేది అనమాట. ఇలా అంటే పైకి వెళ్తుంది, ఇలా కిందకంటే కిందకు వస్తుంది. ఇక్కడ పాదం ఇలా ఇలా చూడండి డౌన్ అవుతుంది, ఇది పైకంటే పైకి వస్తుంది. మనం కుట్టుకునేటప్పుడు ఇలా కిందకి పెట్టుకోవాలి. మనం ఏదైనా థ్రెడ్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు పాదం ఇలా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు కుడతాను చూడండి, జస్ట్ ఇలాగా ముందు చెక్ చేసుకోవాలి సూది కరెక్ట్గా వెళ్తుందా లేదా, దారం కుట్టు కూడా కరెక్ట్గా పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి కరెక్ట్గా కుట్టు అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ కుట్టు ఏదైనా లూజ్గా వస్తుంది, గుగ్గుల కింద వస్తుంది అంటే ఇక్కడ ప్రాబ్లం అనమాట. ఇక్కడ మన ఫ్రంట్కి ఈ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఇది కొంచెం వెనక్కి లేదు, ఇలా కొంచెం టైట్ చేసుకోవడానికి అయితే ఇలా తిప్పుకోవాలి. టైట్ అంటే లూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా బ్యాక్కి తిప్పుకోవాలి. ఇంతే. ఇక్కడే మనకి పోస్ట్ కుట్టు వచ్చినా ఏమొచ్చినా లూజ్ వచ్చినా కుట్టు దూరంగా వచ్చినా ఇందులోనే వస్తుంది. ఇప్పుడు టైట్గా రావాలంటే ఇటువైపుకి, లూజ్గా రావాలంటే ఇటువైపుకి. ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఉంది, ఇలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనకి కుట్టు కాబట్టి ఇంకో కుట్టు చూడండి. ఇప్పుడు దూరం కుట్టు దగ్గర కుట్టు రావాలంటే ఇక్కడ 1 2 3 నెంబర్స్ ఇచ్చాడు కదా, ఇంకో 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కదా, మనం ఇలా ఇది బ్రేక్లా ఉంది, దీన్ని పట్టుకుని హ్యాండిల్ లాంటిది ఇది కిందకి అనుకుని మనం ఈ కుట్టు అనేది అడ్జస్ట్మెంట్ తిప్పుకోవాలన్నమాట. అంటే పెద్ద కుట్టు రావాలనుకుంటే ఇలా 4 మీదకి పెట్టుకోవాలి, 3 మీదకి పెట్టుకోవచ్చు. మనం కుట్టు దూరాన్ని బట్టి మనం మ్యాక్సిమం 2 మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి కుట్టు అనేది. ఇక్కడ పెట్టేసుకుని మెయిన్ కుట్టు రావాలంటే ఇక్కడికి రావాలన్నమాట, 2 మీద పెట్టుకోవాలి. అప్పుడు తర్వాత దీన్ని ఇలా వదిలేసేయాలి. దూరం కుట్టు రావాలంటే మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇలా కిందకని ఇలా తిప్పుకొని ఇలా వదిలేసి ఇప్పుడు ఇక్కడ చూడండి అంటే కుట్టు అనేది ఎలా వస్తుందో చూడండి ఒకసారి. చూసారు కదా దూరంగా వస్తుంది. ఇందాక నేను ఫస్ట్ కుట్టిన దానికి ఈ కుట్టుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో చూడండి చాలా గ్యాప్ ఎక్కువ ఉంది కదా, ఇలా దూరం కుట్టు పెట్టుకోవాలంటే 4 3లో పెట్టుకోవాలి. మనకి మ్యాక్సిమం కుట్టుకోవాలనుకుంటే ఇలా 2లో పెట్టుకుని మిషన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది దగ్గరికి ఉంది, ఇది దూరంగా ఉంది. ఇప్పుడు కుట్టింది దూరంగా ఉంది, ఫస్ట్ కుట్టింది దగ్గరికి ఉంది. ఇలా కుట్టుకోవాలి. మనం ఏదన్నా ఇప్పుకోవాలి, కొన్ని విషయాల్లోనూ మనం ఇప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుకోవాల్సి వచ్చినప్పుడు కుట్లు ఇప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం ఇలా వేసుకోవాలి కుట్లు. దూరం కుట్టేసుకోమంటారు కదా, అప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మిరిట్ మిషన్ కదా, మనం ఇలా తాడు పెట్టుకుని అయితే ఎక్కువసేపు అనేది మనం స్టిచ్చింగ్ చేయలేము. అందుకని చెప్పేసి దీనికి కంపల్సరీ మోటార్ పెట్టుకోవాలండి. మోటార్ పెట్టుకోవాలంటే ఇది చూడండి, మోటార్ అనేది ఇది మోనా కంపెనీ, మంచి కంపెనీ అనమాట. ఇది మోటారు, ఇది వచ్చేసి మనకి 1600 అలా ఉంటుంది
కంపెనీలు బట్టి ఉంటాయండి. 1300, 1200, 1100 అలా కూడా ఉన్నాయి. కంపెనీని బట్టి ఉంటాయి. ఈ మోటార్ అనేది తీసుకుని ఇలా బిగించుకోవాలి. కొంతమంది ఇక్కడ బిగిస్తారు. ఇక్కడ బిగిస్తే కనుక ఇది మనం కరెంట్ పెట్టుకుని కుడతాం కాబట్టి షాక్ కొడుతుంది. ఇది ఎందుకంటే ఇది ఐరన్ కదండి, ఐరన్ మూలని షాక్ కొడుతుంది. ఈ మోటార్ ఇక్కడ పెట్టుకుని బిగించుకోకూడదు. ఎప్పుడు కూడా మనం చెక్కకే బిగించుకోవాలి. మోటార్ చూసారా నేను ఎలా బిగించుకున్నానో ఇదే విధంగా బిగించుకోవాలి. ఒకవేళ మీకు ఈ బిగించడం తెలియకపోతే కనుక మనం వడ్రింగ్ మేస్త్రి కానీ ఎవరైనా మన ఇంట్లో ఎవరొకరు మగవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత బిగించేసుకోండి. ఇలా ఈ విధంగా బిగించుకున్నదాన్ని మనకి ఈ వీల్కి థ్రెడ్ తీసేస్తాను. ఇంకా మీకు ఇక్కడ వరకు థ్రెడ్ ఎక్కించుకోవడం కూడా చూపించేస్తాను కదా. ఈ థ్రెడ్ మనకు అవసరం లేనప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి లోపలికి. ఎందుకంటే ఇది మనకి అడ్డుపడ్డ కాళ్ళకి అడ్డుపడి పడిపోతూ ఉంటాం. ఇది చూడండి, దీనికి బెల్ట్ ఇలా ముందు ఒక థ్రెడ్ పెట్టి చెక్ చేసుకోవాలండి. బెల్ట్ మనం ఎంత తెచ్చుకోవాలన్నది, దీనికి గ్యాప్ ఎంత ఉందన్నది ముందు ఒక థ్రెడ్ పెట్టి ఇలా కొలుసుకోవాలన్నమాట. ఈ విధంగా టేప్ పెట్టి కూడా కొలిసేసుకోవచ్చు. ఇలాంటి బెల్ట్లు మనకి షాపుల్లో దొరుకుతాయి. ఇంక ఈ బెల్ట్ మీద నెంబర్లు ఉంటాయి మనకి. ఇది చూడండి, ఈ బెల్ట్ వచ్చేసి 6x550 mm ఇలాగా నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఇదిగో ఈ బెల్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ముందు వీల్కి పెట్టుకోవాలి. ఇక్కడ పెద్ద వీల్ ఉంది కదా, ఈ చక్రం ఉంది కదా, ఈ చక్రానికి ముందు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న దాన్ని ఇలా పెట్టుకున్న దాన్ని ఇది హెడ్ ఉంది చూసారా, ఇక్కడ చూపించమ్మా. ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ని కొంచెం బ్యాక్కి బెండ్ చేయాలన్నమాట. అంటే ఇలా వెనక్కి చూస్తున్నారు కదా, ఇలా వెనక్కి ఎత్తితే ఇక్కడ మోటార్ వీల్లోకి పట్టేసింది. ఈ విధంగా పెట్టేసుకోవాలి. బెల్ట్ ఇలా చక్కగా పెట్టేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా మీకు. ఫస్ట్ హెడ్ అనేది ఇలా బెండ్ చేయాలి బ్యాక్కి. ఇలా బెండ్ చేస్తే చిన్న మిషన్కైనా మోటార్ పెట్టుకోవచ్చు. చిన్న మిషన్కి మోటార్ పెట్టుకున్నా ఇదే విధానం అనమాట. ఇప్పుడు ఇది యాక్సిలేటర్ అంటాం. ఇది మనకి కాల్ దగ్గర పెట్టుకోవాలి. కాల్ దగ్గర పెట్టుకుని ఇది చూడండి, దీన్ని యాక్సిలేటర్ అంటారు. మోటార్ పెట్టుకుంటే కంపల్సరీగా మనం ఈ ఫూట్ అనేది వాడాలి. అంటే ఇది ఇక్కడ పాదం అనమాట. పాదం పెట్టేసుకుని మనం ఇదిగోండి ఇలా కాలుతోటి ఇలా అంటే మీకు కాలు దగ్గర పెడితే అర్థం అవుదని చెప్తున్నాను. చేతితో పెట్టి చూపిస్తున్నాను. ఇది కాలు మీద ఇలా కాలు ఇలా ఆనిస్తే మనకి మిషన్ అనేది వెళ్తుంది అనమాట. ఇలా అంటే చాలు, మిషన్ రన్నింగ్ అవుతుంది. మన కాలు ఎప్పుడైతే మనం ఇలా తీసేస్తామో ఇది ఆగిపోద్ది అనమాట. మనం కాలు పెడితే మళ్ళీ ఇలా ఫ్రెష్ చేయాలి. ఇలా ఫ్రెష్ చేస్తే మిషన్ అనేది జరుగుతుంది, రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, దీనికి ఒకటి ఇలాగ వైర్ లాంటిది ఇలా ఉంటుంది. ఇలా 3 పాయింట్లు ఉన్నాయి కదా, ఇలా వస్తాయి అన్నమాట. దీన్ని ఈ మోటార్ ఉన్న దానికి దీనికి ఇస్తాడు. ఈ మోటార్ తోటి కలిపి ఇలా ఇస్తాడనమాట. దీన్ని ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఇందులో సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లగ్ బాక్స్ కానీ లేదంటే మనం స్విచ్ బోర్డుకి కానీ పెట్టేసుకుని ఈ వైరు చూడండి, కాల్ పెట్టినప్పుడు ఇలా వెళ్తుంది మిషన్. చూసారా, మిషన్ రన్ అవుతుంది. క్లాత్ కూడా పెట్టి చూపిస్తాను. జస్ట్ ఇలా నొక్కినప్పుడు క్లాత్ మిషన్ మూవ్ అవుతుంది. అంతే. ఇలా ఫ్రెష్ చేస్తే ఇలా వెళ్ళిపోద్ది. అర్థమైంది. ఇది చేత్తో పట్టుకుని చేయకండి, కాల్ దగ్గర పెట్టుకుని చేయాలి. ఇది మనం కూర్చొని స్టిచ్ చేస్తాం కదా, కాల్ దగ్గర కాలు మాత్రమే దీని మీద పెట్టాలి. అంటే మీకు వీడియో చేయడం కోసం నేను పైన పెట్టి చూపిస్తున్నాను, మీకు అర్థం అవడం కోసం. చూడండి, ఇలా ఫ్రెష్ చేయాలి కాలుతోటి. ఇలా జస్ట్ మనం బొట్టనేలు పెట్టినా ఇలా మూవ్ అయిపోతుంది. ఇది స్టార్టింగ్లో నేర్చుకోకండి, తర్వాత మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాక అప్పుడు మోటార్ అనేది పెట్టుకుందరు. కానీ ఇప్పుడప్పుడే మీకు మోటార్ అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. మనం మిరిట్ మిషన్ గురించి, ఫోల్డింగ్ మిషన్ గురించి మనం ఇప్పుడు కంప్లీట్గా అర్థమైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.